నమస్కారం A6 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. ఏకలవ్య పాఠశాల విద్యార్థులకు అస్వస్థత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి భోజనం అనంతరం సుమారు 11 గంటల సమయం నుంచి 29 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాఠశాలలోనే విద్యార్థులకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ కాలయాపన చేశారు. గురువారం ఉదయం పట్వారిగూడెం ఆసుపత్రి వైద్య సిబ్బంది విద్యార్థులకు చికిత్స అందించగా 26 మంది విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడగా మిగిలిన మరో 3 విద్యార్థులు మాత్రం గురువారం రాత్రి వరకు వాంతులు విరేచనాలు కొనసాగుతున్నాయి. వీరికి పాఠశాలలోని నర్సు సాయంతో చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి వరకు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని అటు పాఠశాల యాజమాన్యం గాని ప్రభుత్వ వైద్యులు కానీ బయటకు చెప్పకపోవడం విశేషం. నెమ్మదిగా విషయం దమ్మపేట మండల తహసీల్దార్ రామ్ నరేష్ కు చేరడంతో ఆయన హుటాహుట్టిన పాఠశాలకు చేరుకొని విద్యార్థులను పరిశీలించారు. అప్పటికే 3 విద్యార్థులు పూర్తిగా నీరసించి కనిపించడంతో చలించిన తహసీల్దార్ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులు నీరసంతో ఉన్నప్పటికీ అక్కడే ఉండి విద్యార్థులను పర్యవేక్షించాల్సిన డాక్టర్ సైతం అందుబాటులో లేకపోవడం పట్ల మరింత ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ప్రభుత్వ డాక్టర్కు ఫోన్ చేసి పాఠశాలకు రావాలని ఆదేశించారు. 108 అంబులెన్స్ వాహనాన్ని సైతం రప్పించి 2 విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే స్వగ్రామంలో ఎమ్మెల్యే నివాసానికి 1000 మీటర్ల దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పటికీ కనీసం ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అధికారుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణ పాఠశాలకు చేరుకొని పాఠశాల యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇతర రాష్ట్రాల బోధన సిబ్బంది ఉండడంతో అటు గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ అధ్యాపకులు బృందంలో విద్యార్థులను పట్టించుకునే వారే లేరని, తాను పాఠశాలలను సందర్శించిన సమయంలో కూడా ఇన్ఛార్జీలుగా ఎవరూ విధులు నిర్వర్తించడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అందుబాటులో ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటన జరిగిన సమయంలో కూడా తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తానని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అనారోగ్యానికి కారణమైన వారిపై తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడెక్కడ ఉంటే నాకు జరగడానికి జరిగింది స్టాప్ అంత వచ్చేది ఈజీగా ఉండదు. వీళ్ళకి డ్యూటీలు ఉండవు, డ్యూటీ అలాట్మెంట్ చేయవు. లోపల అసలు వంటకి ఎవరు అలాట్మెంట్ డ్యూటీలు చేయదు. స్టాఫ్ వెళ్ళి అసలు కానీ కూర్చొని పిలిచేటప్పుడు ఉండరు. ఆ పిల్లలు ఏం తింటారో తెలియదు, లోపల స్టాఫ్ ఏం చేస్తుందో తెలియదు. సిచ్యువేషన్ జరిగింది, కనీసం నాకు చెప్పాలి. ఇక్కడే ఉన్నాను, నాకు చెప్పాలి. లోకల్ ఉన్నాను, మాకు చెప్పాలి. ఎక్కడెక్కడ ఉంటే నాకు పూర్తిగా పరిస్థితి జరగడానికి జరిగింది స్టాప్ అంత వచ్చేది ఈజీగా ఉండదు. వీళ్ళకి డ్యూటీలు ఉండవు, డ్యూటీ అలాట్మెంట్ చేయవు. లోపల అసలు వంటకి ఎవరు అలాట్మెంట్ డ్యూటీలు చేయదు. స్టాఫ్ వెళ్ళి అసలు కానీ కూర్చొని పిలిచేటప్పుడు ఉండరు. ఆ పిల్లలు ఏం తింటారో తెలియదు, లోపల స్టాఫ్ ఏం చేస్తుందో తెలియదు. సిచ్యువేషన్ జరిగింది, కనీసం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A6 టీవీ.